ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త. ఓ ప్రజలారా వినరండి, ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని కలుసుకున్నటువంటి ఒక భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. నా ప్రియ స్నేహితులారా, ఇంకా ప్రభుని రాకడనేటువంటిది జరగలేదు కనుక ఈ దినాన్ని మనం ఎలాగో నాకు కలుసుకోగలిగాను. వెల్, ఆఫ్ కోర్స్ ఈ విషయాల్ని నిజంగా చెప్పాలంటే నేను ముందుగా రికార్డ్ చేశాను కనుక ఇంకా ప్రభు రాకడ జరగలేదని నేను రికార్డ్ చేస్తున్న టైంకి నేను చెప్తున్నా. నేను రికార్డ్ చేసినటువంటి టైంకి, ఇది టెలికాస్ట్ చేయబడే టైంకి మధ్యలో ఒకవేళ ప్రభు రాకడ వచ్చేసి కనుక మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతే యేసు రక్తజయం. ఒకవేళ నేను రికార్డ్ చేసిన తర్వాత ఇది టెలికాస్ట్ చేయబడేటువంటి ఒక టైంకి ఒకవేళ ఇంకా ప్రభుని రాకడ జరగకపోయినట్లయితే నేను మీరు ఇలా కనుక కలుసుకొని మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. వెల్, పోయిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మనమందరం కూడా మధ్యాకాశానికి కొనిపోబడే ఆ విషయాల గురించి నేను తెలియజెప్పినాను కదా. సో ఏం జరుగుతుంది అక్కడ మధ్యాకాశానికి కొనిపోబడిన తర్వాత, అది ఈ వారం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో వాస్తవానికి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇట్లు ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం కనుక దేహమందునను దేహాన్ని విడిచినాను, ఆయనకి ఇష్టమైన వాళ్ళని మిగులు అపేక్షించున్నానంటూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ గుడారమును గురించి, ఈ దేహాన్ని గురించి, ఇది మహిమ దేహముగా మార్చబడ్డని గురించి, చేతులతో చేయబడని ఆ మహిమ దేహాన్ని గురించి, ఇలాంటి విషయాలు అద్భుతమైన ఆ వర్తమానాన్ని ఆయన తెలియచెప్తున్నాడు. మాట్లాడుతూ ఏమంటాడంటే 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. దెర్ ఆర్ 2 things, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు రాసినటువంటి ఒక వచన ప్రకారంగా క్రీస్తు న్యాయపీఠము. ఇంకొకటి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతున్నటువంటి ఒక ప్రకారంగా ధవళవర్ణ సింహాసనము. మొదట లేతురు అని కొనిపోబడేటువంటి ప్రజలు వెళ్ళేది క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి. ఎందుకనంటే పౌలు భక్తుడు ఇంత అపోస్తులుడు కదా, దేవుని చేతి ఎంతగానో బలంగా వాడబడినటువంటి వాడు కదా. ఈయన మారు మనసు అనుభవాన్ని పొందుకొని తను చేస్తున్నటువంటి హింసల్ని ఆ నరహత్యల్ని అవన్నీ కూడా ఆపేసి యేసు ప్రభు యొక్క సేవకునిగా, అపోస్తులుడుగా, క్రీస్తు ఖైదీగా ఎలాగోనా పట్టబడినటువంటి వాడు కదా. సో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనము ఈ దేహములో జరిగించినటువంటి వాటి యొక్క ఫలమును మనం పొందుకొనడానికి మనమందరము అని తనను కూడా కలుపుకొని ఈ మాట ఉపయోగిస్తున్నాడు ఆయన. సో అందుకే నేను ఏమన్నానంటే, పరిశుద్ధులు లేక నీతిమంతులు, ఎత్తబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, యేసు రక్తములో కడగబడినటువంటి వారు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఒక నీతిగల న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటూ ఉన్నాడు. అక్కడ మనం వెళ్ళి నిలబడుతూ ఉన్నాం. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు రోమపత్రికలో కూడా మాట్లాడుతున్నప్పుడు, రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో ఎలాగనంటున్నాడు, హే బ్రదర్, నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనం అందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము కదా. ఇది ఒకళ్ళు మన ద్రోహి అని అనొద్దు, ఒకళ్ళు మన చెడిపోయినాడు అనొద్దు, ఒకళ్ళు మన చెడ్డోడు అని చెప్పేసి అనొద్దు. ఆడలా ఉంటుండండి, ఈళ్ళు ఎలా ఉంటుండండి, ఆళ్ళు అలా చేస్తున్నారండి, వీళ్ళు అలా చేస్తున్నారండి, ఇవి మనకు వద్దండి. ఎందుకనంటే మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవలసిన వారమైనాం. ఎందుకు? ఇందాక కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా ఈ దేహములో మనము చేసిన వాటి యొక్క ఫలమును మనం అనుభవించడానికి, ప్రతిఫలాన్ని మనం పొందుకొనడానికి. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రికలో కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనటువంటి ఒక విషయాల గురించి వ్రాస్తూ 8వ వచనం ఏమన్నాడంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. మళ్ళా ఇదంతా వివరించాలంటే ఈరోజు ఎపిసోడ్తో ఇదే సరిపోతుంది నాకు. మళ్ళీ చెర అంటే అన్నటువంటి విషయానికి అయినా మరి ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కనుక ఒక మాట చదివాను కనుక దాని గురించి కూడా ఒక మాట చెప్పినామండి. అదేమిటంటే వాస్తవానికి ఆదాము గారి దగ్గర నుంచి యేసు ప్రభు కాలం వరకు కూడా స్నేహితులరా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు ఈ భూగోళము లోపలనే మధ్యలో ఉంచబడిన 2 కంపార్ట్మెంట్స్ అని అంటూ ఉంటారు.
ఒకటి పరదైసు అనే రీతిగా పిలువబడింది, ఇంకొకటి పాతాళము అనే రీతిగా పిలువబడింది. ఈ రెండిటికి మధ్యలో అగాధం అనేటువంటిది ఉండినట్లుగా బైబిల్లోనే ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటల ఆధారంగానే నేను చెప్తూ ఉన్నాను, బైబిల్ ప్రకారంగా. సో అందుచేతనే అక్కడ ఉన్నటువంటి వాడు, ఆ పాతాళంలోనికి వెళ్ళినటువంటి వాడు పరదేశులో అబ్రహాము రోమున, అంటే అప్పటికి ఇంకా యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవలేదు కనుక ఆదాము మొదలుకొని చనిపోయిన నీతిమంతులైనటువంటి వాళ్ళందరూ పరదేశులోనికి వెళ్ళి ఉంటుండగా అక్కడున్న లాజరును చూసి పాతాళంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి వాడు, తండ్రివైన అబ్రహామా నీ రొమ్మున అనుకున్నటువంటి ఒక లాజరు గాని కొంచెం పంపించి నీటి చుక్క నా మీద పోయించవా అని చెప్పేసి అని ఇలాగ అడిగినటువంటి ఒక విషయాలు. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, ఇద్దరు దొంగలు రెండు పక్కల వేలాడదీయబడి ఉన్నారు. అందులో ఒకడు యేసు ప్రభుని దూషిస్తూ మాట్లాడుతూ, నువ్వేదో యేసు ప్రభు అంటున్నావు కదా, రక్షకుడు అంటున్నావు కదా, నిన్ను నీ సిలువ మీద నుంచి రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఈ సిలువ కష్టం మాకెందుకు? ఈనాటి క్రైస్తవ సమాజం ఎలాగే ఉన్నారు కదండి. శ్రమలు రావడం ఇష్టం లేదు వాళ్ళకి, కష్టాలు రావడం ఇష్టం లేదు వాళ్ళకి, ఇబ్బందులు రావడం ఇష్టం లేదు వాళ్ళకి. ఎంతసేపు ఫోన్లు చేసిన వెంటనే ప్రాణ్యం అనేది దేని కొరకనంటే, అయ్యా మా ఇబ్బందులు ప్రాణం చేయండి అయ్యారు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రాణం చేయండి అయ్యారు, మాకు రోగాలు ఉన్నాయి ప్రాణం చేయండి అయ్యారు. స్నేహితులారా, దేవుడిని రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు, అందులో అనుమానం లేదు. దేవుడు నీ అవసరతలు తీరుస్తున్నాడు, అందులో అనుమానం లేదు. బట్ మోర్ దెన్ దట్, దానికంటే మించింది ఏంటంటే, రేపు పొద్దున్న యేసు ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తపడతావా లేదా అనేది, అది మనం చూడాలి. ప్రభు రాకడలో అక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక బహుమానాలు, మన క్రియలో కొరకైనటువంటి ఒక ప్రతిఫలం అనేటువంటిది, మనం ఏమి పొందుకోబోతున్నాం అనేటువంటిది, అది మనం ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపు మనకేంటంటే, ఈ లోకంలో కష్టాలు లేకుండా తీసేయండి అయినా, ఓ యేసు ప్రభు నువ్వేదో రక్షకుడు అన్నావు కదా, నువ్వు సిలువని దించేసుకొని మమ్మల్ని కూడా దించేయచ్చు కదా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు పక్కనున్నోడు ఇంకోటి చూసి వాడిని తిడతా అంటారు, రే నువ్వు నేను ఇద్దరం కూడా మనం చేసిన వెధవ పనులకి, మనం చేసిన దొంగ పనులకి మనకి తగిన శాస్తి మనకు దొరికిందిరా. కానీ ఈయన ఏ తప్పు చేయనటువంటి వాడు, ఏ నేరం చేయనటువంటి వాడు, ఆయన పట్టుకుని నువ్వు అలా మాట్లాడతావు, బుద్ధి లేదా నీకు అని చెప్పేసి అని వాడిని తిట్టి, వీడు యేసు వైపు తిరిగి యేసును చూచి అంటాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాకల్లో నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఎంత చక్కని మాట అన్నాడండి. ఒకే ఒక చిన్న ప్రార్థన. వాడు దొంగోడే, నిజాన్ని చెప్పాలంటాడు, దిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పొందుకోవడానికి అంత టైం కూడా వాడికి లేదు. ఆ కాసేపట్లో ఇంకా కొంతసేపటికి వాడు చచ్చిపోతాడు దాని మీద. ఈలోగా యేసు ప్రభును చూచాడు, యేసు ప్రభుతో మాట అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నారండి, నేడు నీవు నాతో కూడా పరదైసులోనికి వస్తావు, పరదైసులో ఉంటావు. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, యేసు ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు పరదైసులోనికి వెళ్ళినటువంటిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా సమాజ మందిరంలోనికి వెళితే యెషయా గ్రంథం ఆయనకి ఇవ్వబడితే యేసు ప్రభువారు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న మాట్లాడి తెలుసా, చెరలోనున్న వారికి విడుదల సువార్తను ప్రకటించడానికి నా తండ్రి నన్ను ఇక్కడ పంపి ఉన్నాడు ఆత్మాభిషేకంతో అన్నాడు. ఏంటి చెరలోనున్న వారికి విడుదల అంటే? అఫ్కోర్స్ బందీలుగా ఉన్న వాళ్ళకి విడుదల ఉంటుంది అనుకోండి, నేను కాదనట్లేదు, ఆయన విడుదల చేయాలంటే విడుదల చేయగలడు. కానీ ఇక్కడున్న ఈ వచ్చిన ఆధారంగా చూస్తే నేనేమంటానంటే, అక్కడున్నటువంటి ఒక ఆత్మలు, పరదైసులోనికి వెళ్ళినటువంటి ఆత్మలు స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటివిగా కాకుండా ఒక పరదేశిని ఒక చెరలాగా, అనగా ఆదాము గారి దగ్గర నుంచి యేసు ప్రభు చనిపోయేటంత వరకు కూడా గొర్రె మేకల యొక్క రక్తము వలన, వారు అర్పించిన బలుల రక్తము వలన, వారి యొక్క మనస్సాక్షి తీర్పు వలన, ధర్మశాస్త్ర తీర్పు వలన నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఒక మాసిక వేసుకున్నట్లుగా మచ్చ మీద మాసిక వేసుకొని అలా భద్రపరచబడిన వారు ఉండినారు. అందుకని నేను చెప్తున్నా కదా, నిద్రాస్థితిలో ఉండినటువంటి ఆత్మలు అవి, నిద్రాస్థితిలో ఉండినటువంటి ఆత్మలు, ఒక చెరలాగా పిలువబడుతున్నటువంటి ఆ ఆత్మలు అవి. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మరలా ప్రత్యేకంగా ఏదో సువార్తను పడి మారు మనసు పొందంటారా, రక్షణ పొందంటారా అని చెప్పడానికి కాదు అది. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ పరదేశంలోనికి వెళ్ళినటువంటి వారి నీతిమంతుల యొక్క ఆత్మలు, పాతాళమని ఇంకో కంపార్ట్మెంట్ ఉంది, అందులోనికి వెళుతున్నటువంటి వారి యొక్క పాపుల యొక్క ఆత్మలు. అంటే సిలువలో యేసు ప్రభుతో పాటుగా రెండు ప్రక్కలు వేలాడుతున్నటువంటి వాళ్ళు, ఒకడు పశ్చాత్తాపడి ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నవాడు పరదేశంలోనికి యేసు ప్రభుతో వెళితే, ఇంకోటి ఎక్కడికి వెళ్ళాడు అనమాట, పాతాళానికి వెళ్ళి ఉంటాడు. పాతాళం అక్కడే ఉంచండి, ఆ తర్వాత నేను చెప్తాను. ఆ తర్వాత తీర్పు అనేటువంటి విషయానికి అంశానికి వస్తే కనుక అప్పుడు నేను చెప్తాను. ధవళవర్ణమైన సింహాసనం దగ్గర పాతాళమును, మరణమును, ధనవశమునున్న మృతులను అప్పగించాను. పోయిన వారం చెప్పాను, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారంతటి వారు లేస్తారు. కానీ వీళ్ళైతే మాత్రం ఏమవుతుందంటే, మరణం అప్పగించింది, పాతాళం తన వశంలో ఉన్న మృతులను అప్పగించి మోసుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడు స్నేహితులను అద్భుతమైనటువంటి మాట్లాడి యేసు ఆ చెరలోనికి అన్నట్టుగా వెళ్ళి పరదేశంలోకి వెళ్ళి చెప్పినటువంటి మాట్లాడి, రే బాబు, ఇప్పటిదాకా మీరు గొర్రెలు మేకల యొక్క రక్తముతో మీరు ఏదో ఒక మాస్క్ వేసుకున్నట్టుగా మీ పాపం నుంచి మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నట్టుగా చేసుకున్నారు. కానీ ఒకే ఒక్కసారి బలియాగం అవడానికి నేను ఈ లోకంలోనికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని, నేను అక్కడ సిలువలో నేను కార్చిన రక్తముతో మీ అందరి యొక్క పాపపు డాగుని తుడిచివేస్తున్నా అని చెప్పి వారందరికీ విడుదల సువార్తను ప్రకటించి ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ఈ ఎఫెసీ పత్రిక 4వ
అధ్యాయం 8వ వచనం ఏంటంటే, ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు చెరను చెరగానే పట్టుకొని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇట్ ఈస్ నో లాంగర్ ఇన్ దిస్ గ్లోబ్. ఈ భూగోళం అనేటువంటి దాని మధ్యలో పాతాళానికి ప్రక్కని, అగాధం ప్రక్కని ఇక్కడ ఉండినటువంటిది కాదు. ఈ చెరగాని అంటే వాళ్ళు ఇంకా అదే స్థితిలో నిద్రావస్థలు ఉన్నట్టుగానే వారిని తీసుకొని యేసు ప్రభు తనతో పాటు వెళ్ళినాడు. అందుకని ఇందాక మనం చెప్పినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి కనుక మనం చదువుకుంటే అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్తున్న మాట్లాడి తెలుసండి, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నద్ద నుండుట కష్టపడుతున్నాం. పాతాళానికి లేదా పరదేశంలోకి వెళ్ళడానికి కాదు అక్కడ ఆయన వాడుతున్న మాట. ప్రభువు నద్ద నుండుటకు నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి మాట్లాడాను. అంటే ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెరను చెరగా పట్టుకొని పోయి అక్కడికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు కనుక ఇప్పుడు ఒకవేళ ప్రభు రాకడలోగా నేను చచ్చిపోతే, అనగా ఆత్మదేహాన్ని విడిచిపెట్టబడితే, ప్రభు రాకడలోగా ఒకవేళ మీరు మన కుటుంబీకులైనటువంటి వారు ఎవరైనా ఆత్మదేహాన్ని విడిచిపెట్టిన నిద్రలోనికి అయినటువంటి రీతిగా కనుక వెళితే ఆ ప్రభు దగ్గర ఉన్న చెర అక్కడ ఉన్నటువంటి పరదేశంలోనికి వెళ్తాం. బట్ మైండ్ యూ రిమెంబర్, ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి, ఒకవేళ మనకంటే ముందుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ అప్పుడే పరలోకాన్ని అనుభవిస్తున్నారని నేను అన్నాను. ఏం చేతనంటే దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళి పెడతాడు. అవి నిద్రాస్థితిలో ఉండి ఉన్నవి. ప్రభు రెండవ రాకడైన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ ఆత్మలను ఆయన కూడబెట్టుకుని వచ్చి ఆ ఆత్మలు ఎక్కడైతే మట్టిగా చేయబడి ఉన్నావో ఆ మట్టిలోని కలిసి ఆ మట్టి ఈ ఆత్మ మహిమ దేహముగా రెప్పపాటున్న వారు మార్పు చెంది మహిమ దేహాలతో తిరిగి వెళ్ళినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేవగా సజీవులమై నిలిచి ఉండినటువంటి మనం, అనగా ఒకవేళ స్నేహితులరా ఈరోజు ఈ దినాన్ని ఒకవేళ యేసు ప్రభు రాకడ గనక మధ్యాకాశానికి జరిగితే మన ముందు చనిపోయినటువంటి వారు, నిద్రించినటువంటి వారు, క్రీస్తునందుండి నిద్రించినటువంటి వారు మహిమ దేహాలతో వారు లేచి వెళ్తుంటే సజీవులంగా ఉన్న మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం దగ్గర నుంచి వ్రాయబడిన ప్రకారంగా అక్షయతను ధరించుకొని మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని మహిమ దేహములతో మనమందరం కూడా మార్పు నుండి వారితో కూడా ఏకముగా, కొంతమంది తెలియదు అనుకుంటారు అదొక బ్యాచ్ మనం ఒక బ్యాచ్ అని అంటారు. నో, బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురనంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుతున్నారు కనుక రే బాబు, ముందు తెలిసేది వాళ్ళకే రా, చచ్చిన వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు నిద్రించిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచినటువంటి మనము కూడా మార్పు చెంది మహిమ దేహాన్ని పొందుకొని వారితో కూడా ఏకముగా కూడి ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలానికి వెళ్ళినప్పుడు అక్కడేమన్నాడంటే చెరగా పట్టుకుని వెళ్ళినటువంటి దేవుడు ఆ మధ్యాకాశంలో వారికి ఈవులను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఏం జరగబోతుంది తెలుసండి? 7 ఏండ్లు పరిశుద్ధులుగా అక్కడ విందు. 7 సంవత్సరాలు ఈ భూమి మీద అలా విడబడుతుంటే మిగిలిపోయినటువంటి వారు, పాపులైనటువంటి వారు ఈ భూమి మీద ఉండిపోతే ఇక్కడ అంత్యక్రిస్తున్నటువంటి వారి యొక్క పరిపాలన నెక్స్ట్ వీక్ చెప్తాను నేను ఆ విషయాన్ని గురించి, దాని గురించి ఇంకా వివరంగాను. కానీ అక్కడ మధ్యాకాశంలోకి మనం వెళ్ళినటువంటి మనకు, కొనిపోబడినటువంటి మనకు, యేసు రక్తములో కడగబడినటువంటి వారికి నిజమైన మారు మనసు పొంది నిఖార్స్ అయినటువంటి క్రీస్తు బిడ్డలుగా, నామకార్థ క్రైస్తవ మతాన్ని గురించి నేను చెప్పట్లేదు, ఎవడో కావాలండి మతం ఏంగాన. ఈరోజు నేను మతం పేరు చెప్పి ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు, ఎంత ఘోరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. మరేనో ఈ మతం ఎవరికి కావాలి చెప్పండి? ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యేసు రక్తంలో కడగబడినటువంటి మన మీరు పోయిన వారం నాడు ఆల్రెడీ యేసయ్య చేతులకు అప్పగించా. ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ యేసు రక్తాన్ని మీ మీద నేను ప్రకటించా. ఇంకా మనం సజీవంగానే ఉన్నాము యేసు కొరకు మనం జీవించడానికి. సో నేను ఈ రోజుని ఈ వారంలోనే వచ్చేస్తాను అని చెప్పట్లే, ఏమో ఒకవేళ ఈ వారంలో వస్తే, బహుశా ఈ వారంలో ఏ క్షణం వచ్చినా, లేక ఈ రోజు యేసుప్రభు రాకడ జరిగిన, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే యేసుప్రభు రాకడ జరుగుతుంటే నేను ఎక్కడుంటానో అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి, మీరు కూడా చేయాలి ప్రభు దగ్గరికి. ఈ భూమి మీద మనం చేసినటువంటి క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనం చేసిన కార్యాలకు ప్రతిఫలం ఇవ్వడానికి మనల్ని చెరగా పట్టుకొని వెళ్ళి అక్కడ మనకు ఈవులను ఇచ్చేటువంటి ఈవులు బైబిల్ గ్రంథం నుంచి నేను తీసుకొస్తున్నటువంటి చూడండి. ఒక్కొక్క మాటగా కనుక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఇంకా మాటలు ఇలాగనంటున్నాడు. పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల యందు మిత్తముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మిత్తముగా ఉండి ఉన్నాము. ఈ పందెం ఏమిటనంటే క్రీస్తు రంగములో క్రైస్తు బిడ్డలముగా మనం పరిగెత్తేటువంటి పందెం. హే ఫ్రెండ్స్,
పందెంలో పరిగెత్తేవాడు అలాగా క్షయమైన, అంటే వాడికి ఎంతటి కిరీటం ఇచ్చినా, ఈవెన్ ఎంత అద్భుతమైనటువంటి డైమండ్లు అయినా అవి కూడా కొంతకాలానికి పోతున్నాయండి, అవి కూడా పాడైపోతున్నాయండి. కానీ దేవుని యొక్క క్రైస్తవ జీవితంలో మనం సరైనటువంటి రీతిగా పరిగెడుతుంటే, నేను మొన్న మధ్యలో ఎప్పుడో టీవీలో చూస్తూ ఉన్నా, వాస్తవానికి ఆ సైకిల్ దొక్కుతున్నటువంటి వాడు కొంతమంది మంచి స్పీడ్గా సైకిల్ దొక్కారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది, వాడు దాటేశాడు, తర్వాత సెకండ్ వాడు వచ్చాడు, వాడు దాటేశాడు, ఆ తర్వాత థర్డ్ వాడు వచ్చాడు, వాడు దాటేశాడు. నేను ఇంకా అలా చూస్తున్నట్టే వాళ్ళ కెమెరా ఇంకా అలాగే ఉంచారు, ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తున్నారు, వాళ్ళు కూడా దొక్కుతూనే ఉన్నారు, వాళ్ళు కూడా దొక్కుతున్నారు. వాస్తవానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది, ఇక తర్వాత వాళ్ళు అక్కడే సైకిల్ వదిలేసి కొప్పుకూలిపోవలసింది వాళ్ళు. కానీ అలా చేయలే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వస్తున్నారు, ఇంకా వెనకాల ఇంకా చాలా దూరంగా కూడా వస్తున్నాడు, వాళ్ళు ఇంకా వచ్చి వాళ్ళు కూడా ఈ లైన్ దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ చేతులు ఎత్తి హాయ్ అని చెప్పేసి వాళ్ళ దేశానికి చూపించుకోవడానికి వాళ్ళు కేరింతలు కొడుతున్నటువంటి రీతిగా చేస్తున్నారు. ఏమండి, వాళ్ళకి బహుమతి లేదని తెలిసినా వాళ్ళంతలో వస్తుందంటే, ఈరోజు నేను చెప్తా, మీరు నేను ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి, నీ పరుగు పందెమైనటువంటి నీ క్రైస్తవ జీవితం అనే పందెంలో దేవుడు నీకు అక్షయమైన కిరీటాన్ని, వాడబారనటువంటి కిరీటం, వా హల్లెలూయా, అద్భుతం. ఒకళ్ళు ముందు వెళ్ళొచ్చు, ఒకళ్ళు వెనకాల ఉండొచ్చు. నాకు ముందు ఎంతోమంది సేవకులు అయిపోయారు, వాళ్ళ యొక్క జీవితాలు అయిపోయినాయి, డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను పరిగెడుతున్నా, ఏమో ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై నా బ్రతుకైన తర్వాత మళ్ళీ నా బిడ్డలైనటువంటి వారు, నా కుమారుల యొక్క వయసు, కుమార్తెల యొక్క వయసు కలిగినటువంటి వాళ్ళు, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అప్పటి వరకు ఇంకా ప్రభు రాకడ జరగకపోతే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మనందరికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, ఈ పరుగు పందెంలో మనం నమ్మకముగా కనుక ఉన్నట్లయితే ప్రతి వాడు అక్షయమైనటువంటి కిరీటాన్ని వాడు పొందుకుంటూ ఉన్నాడు. తిమోతిలో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, తిమోతిలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడమొట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, అది మందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అనగా రాకడను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. నేను ఈ మాట అప్పుడే చెప్పట్లేదండి, ఎందుకంటే ప్రభు నాకు ఇంకా కొంతకాలం వచ్చినాడు, ఎంతకాలం నాకు తెలియదు, ఇంతకాలం అని నేను అన్నాను, కొద్ది కాలం అని చెప్పేసి నేను అన్నాను. ఆ ప్రభు నన్ను బ్రతికించాలని అనుకున్న, ఆయన ప్లాన్ చేసుకున్నంత కాలం నేను బ్రతికే తీరతా. ఒకవేళ నాకు ఏ బుల్లెట్లు దూసుకెళ్ళిపోయినా, ఏ మందు మాకులు పెట్టినా, ఏ బలహీనత రోగాలు వచ్చినా, ఏది ఏమైనా సరే ఈరోజు నేను చెప్పగలిగింది ఏంటంటే, నాకు సెక్యూరిటీలు అక్కర్లేదండి, నాకు గన్మ్యాన్లు అక్కర్లేదండి, నాకు ఏ కాపుదలు నాకు అక్కర్లేదండి, ఒంటరిగానే నేను వెళుతూ ఉంటా, మంచి పోరాటంతో నేను పోరాడుతూనే ముందుకు సాగుతూ ఉంటా, చివరి వరకు కడసారి వరకు నేను అయిపోతున్నప్పుడు అప్పుడు ఈ మాట పలకాలి ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు నేను కడముట్టించి తిని, అప్పుడు నీతిగల న్యాయాధిపతి నా కొరకు ఆయన ఇచ్చేటువంటి ఒక నీతి కిరీటము. అద్భుతం. ఒకటి అక్షయమైనటువంటి కిరీటం మన పందెంలో మనం పరిగెడుతున్నప్పుడు వచ్చేటువంటిది, రెండవది నీతి కిరీటం మన యొక్క పోరాటం మంచిగా నమ్మకంగా మన పరుగుని మన కడముట్టించినప్పుడు ఇచ్చేటువంటి విషయం. బీ కేర్ఫుల్. చాలామంది పరిగెడుతున్నారు, మధ్యదారులు ఆగిపోతూ ఉన్నారు. చాలామంది నాకు తెలుసు పెద్ద పెద్ద సేవకులే, బాగా డబ్బున్న సేవకులే, బాగా పేరుగాంచినటువంటి సేవకులే, బాగా అత్యధికమైన ఉన్నత స్థాయికి వెళ్ళిన సేవకులే ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయారు. వారి పరుగు కడముట్టించలేకపోయారు, వారు మంచి పోరాటం పోరాడలేకపోయారు. మధ్యలో నానా రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి, తద్వారా వాళ్ళ జీవితంలో ఏమైపోయారో తెలియలేదు. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న స్నేహితులారా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక మంచి వ్యక్తిగా యేసుక్రీస్తు వారి కొరకు ఒక మంచి పోరాటంతో సాగిపోతూ ఉండు. ఆ ప్రభు నీ కొరకు నీతి కిరీటం అనేటువంటిది ఆయన అనుగ్రహిస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇలాగున వ్రాయబడుతున్నటువంటి మాట 19వ వచనంలో ఈ మాట అంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఈరోజు నేను అంటా స్నేహితులారా, ఐ డోంట్ కౌంట్. నేను ఈరోజు కూడా ఒక సహోదరిని నేను కలిసినప్పుడు ఆ సహోదరితో ఈ మాట నేను చెప్తూ ఉన్నా. చాలామంది నేను ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఎంతమందికి సువార్తను చెప్పాను, ఎంతమంది మా గుడికి వస్తున్నారు, ఎంత అని లెక్కలు పెడుతూ ఉంటారు. నేను ఆ లెక్కలు నాకు వద్దు, నాకు మనసుగా పెట్టుకుని నేను అవన్నీ కూడాను. కానీ ఒకటి నాకు తెలుసు, నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లెక్కబడి చెప్తాడు. ఆయన, హే నా కుమారుడా, నువ్వు ఈ యొక్క సత్యస్సు వార్తని నువ్వు ఎలాగైనా టీవీలో ప్రకటించడం ద్వారా ఫలానా రాష్ట్రంలో, ఫలానా దేశంలో, ఫలానా ప్రదేశంలో ఎంతమంది రక్షింపబడి ఉన్నారు కనుక ఇదిగో నీకు ఇవ్వబడేటువంటి కిరీటం అతిశయ కిరీటం. అప్పుడు నేను చూసినప్పుడు దేవుని స్తుతించాలి. ఈ లోకంలో ఒకవేళ కనుక నేను ఇలాగ లెక్క పెట్టుకొని ఇంతమందికి నేను సువార్తను పట్టించా, ఇన్ని ఎపిసోడ్లు నేను చేశా, ఇంతమందికి నేను బాప్తిస్మాలు ఇచ్చా, ఇన్ని కార్యక్రమాలు చేశాను అన్నాను అనుకోండి, దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలరా, పొండ్రా పక్కగా అని చెప్పేసి అని అంటాడు. ఎందుకంటే ఒకనొక సమయంలో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను రోగిని ఏంటంటే చూడవచ్చారు, నాకు వస్త్రం ఇచ్చారు, నన్ను దాహం ఇచ్చారు, నాకు భోజనం పెట్టారు అంటే వాళ్ళు ఏమన్నారు, పెట్టినోళ్ళే.
యేసుప్రభు ఎప్పుడు పెట్టారని. కానీ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు నీకు దానం ఇచ్చాం, ఎప్పుడు నీకు భోజనం పెట్టాం, ఎప్పుడు నీకు పని చేసాం అన్నారు. అంటే చేశారు కానీ చేశారన్న విషయాన్ని మర్చిపోయినటువంటి వాడే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటిది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఎంతమంది ఆత్మలకు రక్షణకరంగా దేవుడు నన్ను నిలబెట్టాడు నాకు అనవసరం. సువార్తని నమ్మకంగా ఈ సత్య సువార్తను ప్రకటించడం ఇది దేవుడు నాకు అప్పగించిన పని. అందుకే ఈరోజు నేను మీతో చెప్తున్నా. ఈరోజు నేను చెప్పాలంటే ఇదిగో మీకు స్వస్థత, ఇదిగో మీకు డబ్బులు, ఇదిగో మీకు ఇల్లు వచ్చేస్తుంది, ఇదిగో మీరు అమెరికా వెళ్తారు, ఇదిగో మీరు ఆస్ట్రేలియా వెళ్తారు, ఇవన్నీ చెప్పొచ్చు. జిమ్మిక్కులు అండి బాబు, ఎందుకు వచ్చి నీ జిమ్మిక్కులు? ఇవన్నీ జరుగుతాయి, నేను చెప్పకపోయినా జరుగుతాయి. నేను చెప్తున్నాను వినండి, నేను చెప్పకపోయినా జరుగుతాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆయన మనకిచ్చే ప్రతిఫలం అనేటువంటిది అక్కడ పరలోక రాజ్యంలో ఆయన అనుగ్రహిస్తున్నటువంటి అతిశయ కిరీటం, ఆత్మలను గురించినటువంటి కిరీటం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో మన ప్రభువారు పేతురు భక్తుని ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, పెద్దలతో చెప్తున్నాడు, ఆ దినమందు గొర్రెల ప్రధాన కాపరైనటువంటి యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాడబారని మహిమ కిరీటాన్ని మీకు అనుగ్రహించనన్నాడు. ఎవరికి? పెద్దలైనటువంటి వారికి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, మరి ముఖ్యంగా సంఘ నాయకులారా, చాలా రభసలైపోతున్నాయండి. పాదిరి గారికి పెద్దలకి పడకుండా ఉండేటువంటి గొడవలండి. పెద్దోళ్ళు అయ్యే కొలది పెద్ద పెద్ద రాజకీయాలు వచ్చేస్తున్నాయండి. పెద్దోళ్ళు అయ్యే కొలది పెద్ద పెద్ద కుళ్ళు కుషంతాలు వచ్చేస్తున్నాయండి. పెద్దోళ్ళు అయ్యే కొలది పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటామండి. తెలియని గొడవలు పెట్టేసుకున్నామండి. కోర్టు కేసులకు వెళ్ళిపోతున్నాడు. వద్దండి బాబు, ఈరోజు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఏసే వచ్చేస్తున్నాడు బాబు. ఎందుకు వచ్చిన గొడవలు, ఎందుకు వచ్చిన పదవీ వ్యామోహాలు, ఎందుకు వచ్చిన పెద్దరికాలు? పెద్దలకు ఉంటే మాదిరికరమైనటువంటి పెద్దలుగా మనం ఉందాం, పరిచర్య చేసే పెద్దలుగా ఉందాం, అంతేగాని పెద్దరితనం చేసే పెద్దలుగా ఉండొద్దని చెప్తున్నాను. ఈ రోజుని నా తోటి సహోదరులుగా క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, ప్లీజ్ అండి, నేను సంఘ ప్రెసిడెంట్ని, నేను సంఘ సెక్రటరీని, నేను సంఘ ట్రెజరర్ని, నేను సంఘంలో పెద్దని, నా మాట వినాలి పాదిరి కూడాను అని చెప్పేసి అనొద్దు. నువ్వు చేతనైతే పరిచర్య చేయి, అంతే తప్ప పెత్తందరితనం చేయకు. మందకి మాదిరిగా ఉండమంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాదిరిగా మన కొరకు తగ్గించుకొని పాదాలు గడిగాడండి. అటువంటి ఆయన మన కొరకు వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇంకొకటి 5వదిగా కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణము వరకు నీ శోధన శ్రమలలో నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, చాలామంది మనం ఏంటంటే శ్రమ వచ్చింది చాలు పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, లేక టీవీలో వచ్చి బోధకుడికి ప్రార్థన చేసేయండి, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చిందండి అయ్యా, ఈ శ్రమ ఎలాగైనా దేవుడు తీసేయాలండి అయ్యా, ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించాలండి అయ్యా, నేను కావాలంటే కానుకిచ్చుకుంటానయ్యా, మీ ఎపిసోడ్కి ఒక స్పాన్సర్ చేస్తానయ్యా. ఇదే లంచం ఇచ్చినట్టుగా చే ఎంత దారుణం అయిపోయిందండి ఈ రోజు నీ లోక జీవితం, క్రైస్తవ జీవితం అనేటువంటిది. ఏదో దేవుడికి లంచం ఇచ్చినట్టుగా నన్ను శ్రమలను తప్పించమనండి, నన్ను కష్టాలను తప్పించమనండి. ఈరోజు ఒక సేవకులు కూడా బహుశా నీ కష్టాలను తప్పించబడాలని నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టుకోండి అనుకుంటున్నావు కదా, ఏదో మొక్కుబడి చేసుకుంటూ. ఈరోజు నేను చెప్తాను దేవుని వెళ్ళారా, అవసరమైతే శ్రమలు సహించడానికి మనం సిద్ధంగా ఉందాం. చాలామంది అపోస్తులందరూ కూడా క్రీస్తు కొరకు శ్రమలు పడినటువంటి వారుగా ఉంటున్నారు. ఇన్ని కిరీటాలు ఎక్కడిచ్చారో తెలుసండి? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక సింహాసనం కనబడుతుంది. ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పిన తర్వాత ఆ పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉంటుండగా, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉంటుండగా, అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఈ కిరీటాలన్నీ మనకిస్తే మనం చెప్పాల్సిన మాటలు 2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో ఏమని అక్కడ చెప్తున్నాడంటే, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత శ్రమలను అనుభవించిన, మాదిరికరమైన పెద్దలుగా ఉన్న, ఆత్మలను సంపాదించిన, మంచి పోరాటము పోరాడిన, పందెములో ఓపికతో మీరు పరిగెత్తిన, మీరు పొందుకున్న కిరీటాలతో కూడినటువంటి మీరు, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక బహుమతులుగా ఇచ్చినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఇలాంటి కిరీటాలు ప్రభు ఆ మధ్యాకాశంలో దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఏమనాలంట? 10వ వచనం అన్నాడు, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. ఈ రోజున మన వాళ్ళందరూ కాళ్ళ ఎగరేసుకొని చెప్తున్నారండి, నేను అద్భుతాలు చేశా, నా ద్వారా ఈ అద్భుతం జరిగింది, నా ద్వారా వీళ్ళు ఎలా చేయబడి, నా ద్వారా ఈ సేవ, నా ద్వారా. ఏమి గర్వం అండి ఇది? సైతాన్ గడికి వచ్చిన గర్వం. నేను 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 అన్నటువంటి మాట అది సైతాన్ గడికి వచ్చినటువంటిది. ఈ రోజున మనం చేయవలసి వస్తే చేశాం. దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు, దేవుడు మనల్ని వాడుకున్నాడు, టీవీలో కనబడే ప్రతి బోధకుడిని దేవుడు వాడుకున్నాడు. ఇది నన్ను మనం ఇన్ని కిరీటాలు పొందుకున్నప్పుడు, నాకు వచ్చిన కిరీటాలు, నాకు ఇన్ని కిరీటాలు, నాకు 5 కిరీటాలు, నాకు 3 కిరీటాలు, నాకు 1 కిరీటం అని చెప్పేసి అని ప్రగల్భాలు పలకడం కాకుండా మనం ఏమనంటే, దేవా నీవు అప్పగించిన పని నీవు ఇచ్చావు కనుక మేము చేసాం, నువ్వు పుట్టించావు కనుక మేము చేసాం, నువ్వు శక్తి సామర్థ్యాలు ఇచ్చావు కనుక మేము చేయగలిగాం, నీవిచ్చిన కృపను బట్టి మేము చేయగలిగామని ఆయననే మహింపరచాలి. ఇదే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. అక్కడ
ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిన గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా! ఎంత అద్భుతం స్నేహితులారా. ఒకవేళ అదే కనుక జరగకపోతే ఈరోజు నేను ఒక మామూలు మనిషిగా మాట్లాడవలసి వస్తే నేను అంటాను, ఇంతకాలంగా సువార్త చెప్తున్నా, 40 సంవత్సరాలు సువార్త చెప్తున్నా, బహుశా ఈ దినాన్ని దేవుడు అనేక ఆత్మలు సంపాదించినందుకు ఒక కిరీటం, నేను ఎన్నో శ్రమలు అనుభవించి మాటలు పడి నిందలు పడి భయంకరమైన కన్నీటి పరిస్థితులు ఎదుర్కొని ఈవెన్ ఈ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చేదానికి ముందు ఒక సోదరి తను మాట్లాడుతున్నటువంటి మాట నా హృదయానికి గుచ్చుకున్నట్లుగా, నా మీద నిందమోపుతున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటకి తట్టుకోలేనటువంటి ఒక వేదనతో నేను బాధపడినటువంటిది. ఇవన్నీ భరించి బహుశా దేవుడు నాకు ఎన్ని కిరీటాలు ఇచ్చింటాడో, అప్పుడు నేను కూడా పరలోకంలో కిరీటాలు పెట్టుకొని మంచి టింగ్ టాంగ్ అంటే తిరుగుతున్నట్టే. దట్స్ నాట్ రైట్. దేవుడు అన్నాడు కదా, ఆ కిరీటాలన్నీ కూడా ప్రభా నిన్ను బట్టే కదా నేను ఇన్ని కిరీటంలోకి వచ్చినాయి, నిన్ను బట్టి కదా ఒక కిరీటంలోకి వచ్చింది, నిన్ను బట్టి కదా ఈ కిరీటంలోకి వచ్చినాయి అని ఆ కిరీటాలు ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయనను కనపరచాలి. ఈ రోజున ప్రభు నీకు అట్టి బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బహుమతులు ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దామా, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగించుకున్నాం. నిజమేనైనా మానవ మాతృలం మేము జీవించిన విధానాన్ని బట్టి, మా యొక్క ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మేము చేసిన క్రియలను బట్టి మాకు ప్రతిఫలం అనే బహుమానాలు ఇవ్వడానికి మమ్మల్ని మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఆ మధ్యాకాశంలో 7 ఏండ్లునైనా మీరు మా కొరకు అద్భుతమైనటువంటి కార్యమును చేపట్టి నన్ను మా కొరకు ఇచ్చే బహుమతులను బట్టి, కిరీటములను బట్టి నీకు స్తోత్రాలు. కానీ అవి నిన్ను బట్టే నాయన, నాయన నీవిచ్చిన కృపను బట్టే నాయన, లేకపోతే మాదే పట్టుందైనా మేము నిమిత్త మాత్రం నిష్ప్రయోజకులమైనటువంటి దాసులం. మీరిస్తే పని మేము చేయగలిగాం, మీరిచ్చిన కృపను బట్టి మేము సహించుకోగలిగాం, మీరిచ్చిన కృపను బట్టి కార్యాలు చేశాం. మీ వలన ఈ కిరీటాలు కలిగినాయి కనుక ఇదిగో మీ దగ్గర పెడుతున్నాం. ఆ 24 పెద్దలు వారికి ఆ కిరీటాలు పెట్టినట్టుగానే మేము కూడా నీకే స్థితి ఘనత మహిమలు మేము చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి ప్రభా. నీ రాకడ ఈరోజు జరిగితే, నీ రాకడ ఈ వారంలో జరిగితే మేమందరం కూడా మధ్యాకాశానికి రావాలి, నీవిచ్చే బహుమతులను మేము పొందుకోవాలి. మరలా తిరిగి నీ పాదముల మీద దగ్గర పెట్టి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీకు మొక్కి, నీకు సాగిలపడి నమస్కారం చేసి నేను ఆరాధించాలి. సహాయం చేసి నడిపించండి. నీ రాజ్యం శాశ్వతమైనటువంటిది, నీతో ఉండినటువంటి జీవితం శాశ్వతమైనటువంటిది. ఈ లోకంలో ఉన్న మెప్పులన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. భుజవల కిరీటినైనా ప్రజలు ఇచ్చేటువంటి పొగడ్తలు, ప్రజలు ఇచ్చేటువంటి మెప్పుకోలు, ఫ్లాటరింగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా తాత్కాలికం. నిజాన్ని చెప్పాలంటే శాపనార్థమైనటువంటివి. నాయన మీరిచ్చే బహుమానం అది శాశ్వతమైనటువంటిది. ఆ బహుమానం కొరకు మేము కనిపెట్టి మరలా బహుమానాలను మీ దగ్గర పెట్టి నేను కనపరుచున్నట్లుగా నీ కృప ఈ కుటుంబానికి మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వీరిని దీవిస్తూ, నీ రాకలో వీరు నేను మేమందరం కూడా నిన్ను కలుసుకునే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి ప్రభు రాకడి క్షణంలో జరిగితే, ఈ వారంలో జరిగితే ప్రభుని ఎదుర్కొన్నట్లు సదా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సంతోషించి ఆనందించండి. అద్భుతమైనటువంటి బహుమానాలు దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గుర్తుంచుకోనండి, ఎన్ని ఇచ్చినా మనం ఏం చేయాలంటే అవి తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి మళ్ళీ ఆయన్నే స్తుతించాలి. అలాంటి ధన్యత మీరు, మీ కుటుంబం అనుభవించాలని ప్రభు రాకడొస్తే మీరు, నేను, మనం అందరం కూడా మధ్యాకాశాన్ని కలుసుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని నేను దీవిస్తున్నా. మీరు పొందుకునే మేలు నాతో పంచుకోవడం మర్చిపోరు కాదు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533-440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే ఇప్పుడు నా ఫోన్ నెంబర్ 9848110907. అలాగే నేను ముందు ఇస్తున్నటువంటి 2 నెంబర్స్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని ప్రభు రాకడ ఆలస్యమైతే మరి ఒక అద్భుతమైన రాకడ సువార్తను మీతో పంచుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మధ్యాకాశాన్ని కొనుపోబడి ప్రభు దగ్గర బహుమతులు పొందుకునేటందుకు ఆయన చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.